అమ్మ కాత్యాయని మాత, మొన్న స్వామి జరిగేది ఇంతే అని చెప్పారు. జరగకుండా ముందు జాగ్రత్త చెప్పారో తెలియదు తల్లి. నా మాంగళ్యం బలంగా ఉండడానికి, నాకు నా భర్తకి ఎలాంటి కీడు జరగకుండా ఉండడానికి నేను చేయవలసినవి చేశాను. అన్నీ నిర్వర్తించాను తల్లి. ఇంకా ఏం జరగాలన్నా నీవే తల్లి. నన్ను, నా కుటుంబాన్ని ఎల్లవేళలా నీవే కాపాడాలి తల్లి. అమ్మా ఆదిశక్తి, నీ బిడ్డను ఆర్తితో వేడుకుంటున్నాను. నీ మీదే నా భారం. ఏంట్రా, నన్ను అర్జెంటుగా కలవాలని పిలిపించి ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉంటావేంటి? చెప్పరా, ఎందుకు రమ్మన్నావు? నేను నిర్దోషిని నిరూపించుకోవడానికి. అసలు నేరస్తులకు శిక్ష పడేలా చేయడానికి. అసలు ఏం జరిగిందో చెప్పమని, నన్ను ఈ కేసులో ఎలా ఇరికించారో చెప్పమని నువ్వు నన్ను ఎన్నిసార్లు అడిగినా నేను చెప్పలేదు. నేను నిర్దోషిని అని నమ్మిన నాన్న బెయిల్ పేపర్ల మీద సంతకాలు పెట్టమన్నా కూడా ఆ రోజు నేను సంతకాలు పెట్టలేదు. మన ఫ్యామిలీకి నేను చేసిన ద్రోహానికి ఆ దేవుడు నన్ను ఈ కేసులో ఇరికించాడు అనుకున్నాను. ఈ కేసులో నాకు ఎన్ని సంవత్సరాలు శిక్ష పడ్డా కూడా నేను నా కుటుంబానికి చేసిన ద్రోహానికి శిక్షగా దాన్ని అనుభవించాలనుకున్నాను. కానీ ఈరోజు నాకు తెలిసిందిరా, శిక్ష అనుభవించాల్సింది నేను కాదు, ఆ మేఘన వాళ్ళ నాన్న అని. పొద్దున మేఘన వచ్చి నాతో మాట్లాడాక అర్థమైంది, ఇన్నాళ్ళు కేసు విషయంలో మౌనంగా ఉండి నేను చేసిన తప్పేంటో. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసమే ఫోన్ చేసి నిన్ను పిలిపించాను. ఇప్పుడు నాకు హ్యాపీగా ఉందిరా. ఇప్పటికైనా నీలో ఈ మార్పు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. చెప్పరా, నిన్న ఈ కేసులో ఎలా ఫ్రేమ్ చేశారు? దీనికి ఎవరెవరు హెల్ప్ చేశారు? ఎలా హెల్ప్ చేశారు? నన్ను అరెస్ట్ చేయించడానికి కుట్రదారులు మేఘన వాళ్ళ నాన్న అయితే, పాత్రధారి మాత్రం మా కంపెనీలో పనిచేసే కెమిస్ట్ రాజు. వాడి చేత ఆ ప్రొహిబిటెడ్ డ్రగ్స్ తెప్పించి మా ప్రొడక్షన్ స్టోర్లో పెట్టించి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇప్పించి నన్ను రెడ్ హ్యాండెడ్గా పట్టించారు. ఆ కెమిస్ట్ రాజుని పట్టుకుంటే నిజాలన్నీ బయటకొస్తాయి కదా? వస్తాయి, కానీ వాడంత తేలిగ్గా నిజాలు చెప్పే రకం కాదు. ప్రతి వాడికి ఏదో ఒక వీక్నెస్ ఉంటుంది కదా, ఆ వీక్నెస్ మీద కొట్టానంటే నిజాలు బయటికి తన్నుకుంటూ వస్తాయి. నాకు తెలిసి వాడికున్న ఒకే ఒక్క వీక్నెస్ తాగుడు. ప్రతిరోజు రాత్రి వాడు శ్రీనగర్ కాలనీలో చివరున్న బార్కి వెళ్తాడు. ఆఫీస్ లేనప్పుడు పగలు రాత్రి అనే తేడా లేకుండా ఆ బార్లోనే తాగుతూ ఉంటాడు. చాలరా, ఈ మాత్రం క్లూ ఇస్తే చాలు. వాడి చేత నిజాన్ని నేను కక్కిస్తాను. ఇంతకింత వాడు అనుభవించేలా నేను చేస్తాను. అక్క, అక్క,
అక్క కిరణ్ గారు అక్కేది? టెంపుల్కి వెళ్ళినట్టుంది. అవునా? ఏమైంది? నా టాబ్లెట్స్ అయిపోయాయి. దానికి ఉషా ఎందుకు? ఫార్మసీకి కాల్ చేసి తెప్పించుకోవచ్చు కదా. తెప్పించుకోవచ్చు, కానీ ప్రిస్క్రిప్షన్ అక్క తన దగ్గరే ఉంచుకుంది. అయితే నాకు తెలిసి బెడ్రూమ్లో ఉంటుంది, వెళ్ళి తీసుకో. సరే అండి. మై గాడ్, వీళ్ళకి పిల్లలు పుట్టకపోవడానికి ఉషలో ఏ ప్రాబ్లం లేదన్నమాట. కిరణ్ లోనే ప్రాబ్లం ఉందన్నమాట. అందుకే ఉష మాటి మాటికి డిఎన్ఏ టెస్ట్ అంటుందా? అసలు ఈ రిపోర్ట్ గురించి కిరణ్ కి చెప్పకుండా ఎందుకు దాచింది? దానికి ఏదన్నా కారణం ఉండుంటుందా? ఏది ఏమైనా ఈ రిపోర్ట్స్ కిరణ్ కంటపడ్డాయంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డకి తండ్రి తను కాదు అనే విషయం ఖచ్చితంగా కిరణ్ కి తెలిసిపోతుంది. తెలిస్తే నా ప్లాన్ అంతా వేస్ట్ అయిపోతుంది. ఈ రిపోర్ట్ ఎక్కడుండకూడదు. పల్లవి, రిపోర్ట్ దొరికిందా? దొరికింది కిరణ్ గారు, దొరికింది. పల్లవి, దేనికోసం వచ్చావో అదే పడేసుకొని వెళ్తున్నావు. ఇదిగో నీ ప్రిస్క్రిప్షన్. ఎందుకంత కంగారు? నేనే ఫార్మసీకి కాల్ చేసి మెడిసిన్స్ తెప్పిస్తాను కదా. ఏం వద్దు కిరణ్ గారు, నేనే తెప్పించుకుంటాను. సంజయ్ చెప్పినట్టు రాజు ఈ ఏరియాలోనే తాగి తిరుగుతూ ఉంటాడు.
స్టడీ బాస్, అందుకే ఎక్కువ తాగకూడదు. తాగితే ఇలా పడిపోతావు. నన్ను చూడు, ఫుల్ బాటిల్ తాగినా పడిపోకుండా ఇలా స్టడీగా ఉన్నాను. అరే పద. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ముందెక్కు, కారు ఎక్కు. అరే ఎక్కడికి తీసుకెళ్తున్నావు? ఎక్కడికో చెప్పాలా? అడుగుతుంటే కొడతారేంటి సార్? అబ్బా సార్, ఎందుకు కొడుతున్నారో చెప్పి కొట్టాడు సార్. నువ్వు నిజం చెప్తే అస్సలు కొట్టను. అయితే చెప్తాను, ఆగండి సార్. డ్రగ్స్ కేసులో సంజయ్ ఎలా అరెస్ట్ అయ్యాడు? అసలు ఆ కంపెనీలో డ్రగ్స్ ఎలా వచ్చాయి? ఆ కంపెనీలో ప్రొహిబిటెడ్ డ్రగ్స్ తయారు చేస్తున్నారని పోలీసులకి ఎవరు కంప్లైంట్ ఇచ్చారు? చెప్పరా. మినిస్టర్ శంకరే కదా నీతో ఈ పని చేయించింది? చెప్పు. చెప్తే వాళ్ళు చంపేస్తారు సార్. చెప్పకపోతే నేను చంపేస్తాను. మర్యాదగా అడుగుతున్నా చెప్పు. ఈ కుట్ర వెనకాల ఎవరున్నారు? ఎవరు నీ చేత అలా చేయించారు? అలా చేసినందుకు నీకు ఎంత డబ్బిచ్చారు? రే, నిజం చెప్తే బతికిపోతావు, లేకపోతే చచ్చిపోతావు. వద్దు సార్, బతికిపోతానో చచ్చిపోతానో తెలియదు, కానీ నేను మాత్రం పడిపోతున్నాను సార్. నా వల్ల కాదు సార్. చెప్పు, మర్యాదగా నిజం చెప్పు. చెప్పలేను సార్, నేనేమి చెప్పలేను సార్. ప్రస్తుతానికి నువ్వు చెప్పే పరిస్థితిలో లేవు కాబట్టి నీకు రేపటి వరకు టైం ఇస్తున్నాను. రేపు కనుక చెప్పకపోయావో ఏం చేస్తానో నాకే తెలియదు. ప్రస్తుతానికి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేయండి సార్, ప్లీజ్ సార్. మీ ఇల్లు ఎక్కడ్రా? ఇక్కడే సార్, దగ్గరలోనే. కారెక్కు. ఏంటి ఈయన ఇంకా రాలేదు? తాగి ఎక్కడైనా పడిపోయాడా? పద. ఏమండి? అయ్యో, ఇలా రండి, ఇక్కడ కూర్చోండి. ఇలాంటి భర్తతో కాపురం చేస్తున్నందుకు నేనే మీకు దండం పెట్టాలమ్మా. అంతా మా కర్మ బాబు, కర్మ. ఆ ఒంటి మీద దెబ్బలేంటి బాబు? నేనే కొట్టాను. సారీ అమ్మా. అతను చేసిన తప్పులను సరిదిద్దడం కోసం నేనే అలా కొట్టాల్సి వచ్చింది. మళ్ళీ ఏం తప్పు చేశాడు బాబు ఈ తాగుబోతు మనిషి? ఏ తప్పు చేయని మా అన్నయ్యని అరెస్ట్ చేయించాడు. అవునా? అంత దారుణం చేశాడా ఈ మనిషి? దేవుళ్లాంటి సంజయ్ బాబుని అరెస్ట్ చేయించాడా ఈ దుర్మార్గుడు? అసలు సంజయ్ బాబు గారు లేకపోతే మా అమ్మాయి పెళ్లి జరిగేదే కాదు బాబు. కట్నం డబ్బులు ఇవ్వకుండా ఈయన ఎక్కడో తాగి పడిపోతే పీటల మీద పెళ్ళాగిపోయే పరిస్థితి వచ్చింది బాబు. అటువంటి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి నా కూతురికి పెళ్లి జరిపించారు ఆ సంజయ్ బాబు గారు. అవునా? మరి ఆ విషయం నాకు ఎందుకు చెప్పలేదు? ఆ విషయం ఎవరికి చెప్పొద్దని మాట తీసుకున్నాడయ్యా ఆ దేవుడు. అలాంటి దేవుళ్ళంటి మనిషికి అన్యాయం చేస్తే పుట్టగతులుండవయ్యా, పుట్టగతులుండవు. అలా చేయకపోతే నన్ను బతకనెవరే, బతకనెవరు? బాబు, ఇప్పుడు ఆయనకి ఏం చెప్పినా అర్థం కాదు. మత్తు దిగాక ఆయనకి నచ్చజెప్పి చేసిన తప్పును ఒప్పుకునేలా చేస్తాను. అప్పుడు మీ అన్నయ్య గారిని నిర్దోషిగా నిరూపించి
బయటికి తీసుకురావచ్చు. థ్యాంక్ యూ అమ్మా, వస్తాను. హ్మ్. ఆ అమ్మాయి మా అమ్మాయి ఆద్య బాబు. మినిస్టర్ శంకర్ గారి దగ్గర సెక్రటరీగా పనిచేస్తుంది. ఎవరమ్మా ఇతను? నువ్వేం భయపడకమ్మా. నువ్వు చేసిన తప్పు గురించి మాట్లాడడానికి నేను రాలేదు. మీ నాన్న చేసిన తప్పుని సరిదిద్ది మా అన్నయ్యని కాపాడుకోవడానికి వచ్చాను. ఏంటి నువ్వు చెప్పేది? అవునమ్మా, ఆ మినిస్టర్ గారు చెప్పినట్టు నాటకమాడి తరుణ్ గారు సస్పెండ్ అవ్వడానికి కారణమయ్యాను. బాగుందే, చాలా బాగుంది. తండ్రేమో దేవుళ్ళంటి సంజయ్ బాబుని అరెస్ట్ చేయించాడు. కూతురేమో సిన్సియర్ అయిన పోలీస్ ఆఫీసర్ని సస్పెండ్ చేయించింది. ఆ అన్నదమ్ముల విషయంలో మీ తండ్రి కూతుర్లు క్షమించరని తప్పు చేసి పాపాని మూట కట్టుకున్నారే, పాపాని మూట కట్టుకున్నారు. ఎవరమ్మా ఇతను? పీటల మీద పెళ్లాగిపోయే పరిస్థితి వచ్చింది బాబు. అటువంటి పరిస్థితుల్లో 5 లక్షల రూపాయలు ఇచ్చి నా కూతురికి పెళ్లి జరిపించారు ఆ సంజయ్ బాబు గారు. తరుణ్, ఏంటి అంత సీరియస్గా ఆలోచిస్తున్నావు? సస్పెండ్ అయిన విషయం గురించి ఆలోచిస్తున్నావా? నేను ఆలోచిస్తుంది నా సస్పెన్షన్ గురించి కాదు, అన్నయ్య అరెస్ట్ గురించి. ఇవాళ కాకపోతే రేపైనా నేను తప్పు చేయలేదని నిరూపించుకుని డ్యూటీలో చేరతాను. కానీ అన్నయ్య నిర్దోషాన్ని ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తున్నాను. దేవుడే ఏదో విధంగా దారి చూపిస్తాడు. ఎక్కువ ఆలోచించి హెల్త్ అప్సెట్ చేసుకోకు, త్వరగా పడుకో. సరే, నువ్వు పడుకో, నేను ఇప్పుడే వస్తాను. తరుణ్, పడుకోకుండా ఇక్కడేం చేస్తున్నావురా? అన్నయ్య పరిస్థితి తలుచుకుంటూ ఉంటే మనసుకి చాలా బాధేస్తుంది నాన్న. వాడు నిర్దోషి అని ఎలా నిరూపించాలా అని ఆలోచిస్తున్నాను. అసలు ఏం జరిగిందో ఏంటో తెలిస్తేనే కదా వాణ్ణి ఎలా సేవ్ చేయాలో తెలిసేది. తెలిసింది నాన్న, ఏం జరిగిందో ఎవరి వల్ల జరిగిందో తెలిసింది. వాళ్ళ కంపెనీలో పనిచేసే కెమిస్ట్ రాజుని అడ్డం పెట్టుకుని మేఘన వాళ్ళ నాన్న అన్నయ్యని ఈ కేసులో ఇరికించారు. అన్నయ్య వల్ల మన కుటుంబానికి నష్టం జరిగినా ఆ రాజు కుటుంబానికి మంచే జరిగింది. అతని కూతురు పెళ్లి పీటల మీద ఆగితే
అన్నయ్యే 5 లక్షల కట్నం ఇచ్చి ఆ పెళ్లి జరిపించాడు. పిట్టి ఏంటంటే ఏ అమ్మాయి జీవితాన్ని అన్నయ్య నిలబెట్టాడో ఆ అమ్మాయే నేను సస్పెండ్ అవ్వడానికి కారణమైంది. నా సస్పెన్షన్ విషయంలో ఏం జరుగుతుందో తెలియదు, కానీ అన్నయ్య వాళ్ళకి మంచి చేశాడు కాబట్టి ఆ మంచితనమే వాణ్ణి కాపాడుతుందనిపిస్తుంది. తన కూతురు జీవితాన్ని నిలబెట్టిన మంచి వ్యక్తికి ద్రోహం చేశామని వాళ్ళు పశ్చాత్తాపడితే ఖచ్చితంగా అన్నయ్య నిర్దోషిగా బయటకొస్తాడు. వాళ్ళల్లో ఆ పశ్చాత్తాపం వస్తుందంటావా? చూద్దాం నాన్న, ఏం జరుగుతుందో చూద్దాం. నా ఆట ఇప్పుడే అయిపోలేదు, ఇంకా ఆడతా. జరిగిన దాని గురించి ఎక్కువ ఆలోచించి మనసు పాడు చేసుకోవద్దు. నీ పెళ్లికి మాత్రం నన్ను తప్పకుండా పిలవాలి. ప్రేమని చంపుకుని బ్రతకడం అంటే చావుతో సమానం. చావనైనా చేస్తాను, కానీ అలాంటి బ్రతుకు నేను బ్రతకలేను. నిజంగా రేపు చాలా స్పెషల్. ఒకవేళ నేను కాల్ చేసి పిలవలేకపోయినా నువ్వు తప్పకుండా రావాలి. నన్ను ఆశీర్వదించి వెళ్ళాలి. ఏమైంది రేణుకి?